హాయ్ గైస్, వెల్కమ్ టు వి రివ్యూస్. సో ఫైనల్ గా మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసిన గుంటూరు కారం ట్రైలర్ అయితే వచ్చింది. కానీ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకైతే మిక్స్డ్ రియాక్షన్ ఉంది. ఓవరాల్ గా ఫ్యాన్ స్టఫ్ చాలా బాగున్నా సరే ఫైనల్ ప్రోడక్ట్ అయితే నాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎందుకంటే అందరికీ ఉంది ఎక్స్పెక్టేషన్ స్టార్టింగ్ నుండే కలేజా అతడు కాంబో, ఎవర్ గ్రీన్ కాంబో అని. సో ట్రైలర్ లో ఎలిమెంట్స్ గురించి ఇప్పుడైతే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ అయితే ఉంది. అమ్మ ఎమోషన్ ఎలా అయితే మనకి అత్తారింటికి దారిలో అత్త ఎమోషన్ ఉందో ఇక్కడ కూడా అమ్మ ఎమోషన్ ఉంది. అది కూడా ఫైనల్ లోనే ఉన్నట్టుగా కూడా ఉంది. ఎందుకంటే ట్రైలర్ లో కూడా లాస్ట్ బిట్ లోనే చూపించారు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ జానర్ అన్నట్టుగానే చెప్పారు. కానీ ఎంటర్టైన్మెంట్ ఏ లెవెల్లో ఉంటుంది? అత్తారింటికి దారేదిలో ఉంటుందా, అజ్ఞాతవాసిలో ఉంటుందా, లేకపోతే ఇంకా కొత్తగా మన కలేజాలో అయితే ఉంటుందా? ఫైనల్ గా కానీ చూసామంటే మూవీలో అయితే ఉంది, మ్యాటర్ అయితే ఉంది, కొద్దిగా ఉంది. కానీ ఫ్లాస్ కూడా అంతే ఎక్కువ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకి మహేష్ బాబు అందరిని ఈజీగా కొట్టేస్తాడు అన్న ఒక ఫీల్ లోనే మనం చూస్తాం ఈ ట్రైలర్ అన్నది. ఎండింగ్ కూడా అలాగే ఉంటది, బాబు తోపు, బాబు వచ్చి కాపాడేస్తాడు అన్న ఫీల్ లో ఉంటాం. కానీ బాబు ఎలా వెళ్తాడు, ఎలా కాపాడతాడు, కలేజాలో మనకు అది ఉంటది, క్యూరియాసిటీ ఉంటది. అరే విలన్స్ ఎంతమంది ఉన్నారు, విలేజ్ లో ఎంతమంది చచ్చిపోతున్నారు బాబోయ్, ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ అయితే లేదు. దీనికి లేదు, గుంటూరు కారంకి ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ అయితే లేదు. ఆ మేనరిజమ్స్ అన్ని ఉన్నాయి. మళ్ళీ మహేష్ బాబు మనకి చెప్తాడు కదా, సేమ్ అదే ఒక యాష, ఒక స్లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ అయిపోయి ఇందులో అయితే జీవించారు. ఇందులో మహేష్ బాబు 100కి 200 అయితే ఇచ్చారు. ప్రాబ్లం అంతా ఎక్కడ ఉందంటే వరల్డ్ బిల్డింగ్ లోనే ఉంది. ఈ వరల్డ్ బిల్డింగ్ అనేది కూడా చాలా చిన్నగా ఉంటది, మనకి చిన్న సర్క్యులర్ టౌన్. ఆ టౌన్ లోపల జరిగే ఇన్సిడెంట్స్, దానిలో ఇక్కడ ఉండే రమణగాడు ఎలా వెళ్ళి కాపాడుతాడు, ఈజీగా వెళ్తాడు, కొట్టేస్తాడు, కుమ్మేస్తాడు, అందరినీ ఎరగదీస్తాడు, డాన్స్ చేస్తాడు. ఈ ఫీల్డ్ లో మనమైతే ఉన్నాం. ఈ ఫీల్డ్ లోనే ఎగ్జాక్ట్ గా మనమైతే ఉండకూడదు. ఒక మూవీకి వెళ్తున్నామంటే క్యూరియాసిటీ అన్నది ఉండాలి. అరే ఎలా జరుగుతుందిరా, ఏం చేస్తాడరా, ఆ ఫీల్ లేదు ఇక్కడ. చెప్తున్నా కదా, అంత బాగుంది. ఆ ఫీల్ గానీ ఉంటే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉండబోతుంది అంటే ట్రైలర్ చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ పెడతారు, మనకి బాబుతో సాంగ్లు ఉంటాయి, డ్యూయెట్లు ఉంటాయి, అందరం ఎంజాయ్ చేసే కామెడీ ఉంటది. సెకండ్ హాఫ్ లో కూడా మనం ఎప్పుడు వద్దు అనుకున్న యాజ్ ఇట్ ఈస్ మెసేజ్ మళ్ళీ ఉంటది. ఎందుకంటే ఫైనల్ గా అయితే అర్థమవుతుంది కదా, ఆ ట్రైలర్ కూడా స్లో పేస్ లో కట్ అవుతుంది. ఎండ్ అయ్యేటప్పుడు ఒక మంచి ఎమోషన్ అయితే కట్ అవుతుంది. ఇంకా మంచిది ఏంటంటే వీళ్ళు ఇంకా అమ్మ ఎమోషన్ ఇంకా ఆగారు. అంతేగాని అమ్మకు ఒక కోరిక ఉంది, ఇప్పుడు నేను వెళ్ళిపోయి తీరుస్తా, ఊరినంతా ఉద్ధరిస్తా అంటే మాత్రం మళ్ళీ చిరాకు వచ్చేస్తుంది. సో ఇలా అయితే ఉండకూడదని. ఓవరాల్ గా ట్రైలర్ లో ఏమేమి నచ్చాయంటే బీజిఎం అయితే బాగుంది. అదే టీజర్ నుండి ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే పెట్టారు. చాలా బాగుంది. ఓవరాల్ ట్రైలర్ కూడా ఎంగేజింగ్ ఉందంటే కేవలం బీజిఎం వల్ల మాత్రమే. ఆ సెలబ్రేషన్ మూడ్ లోకి మనం అయితే ఎంటర్ అయితే అయ్యాం. సో ఫైనల్ వర్డిక్ట్ ఇద్దరిది అయితే బాగుంది, పేరు అయితే బాగుంది. శ్రీలీల మరీ యంగ్ అయిపోతుందా అనేసి అనుకున్నా కానీ లేదు, శ్రీలీల అయితే చాలా బాగుంది మహేష్ బాబు పక్కన. ఓవరాల్ గా ఇద్దరిది బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. తప్ప ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ అవన్నీ మూవీ చూసిన తర్వాత మనం అయితే మాట్లాడాలి. సో ఎంటర్టైనింగ్ గా ఇద్దరిని చూడడానికి అయితే చాలా అయితే బాగుంది. సో ఇది గైస్ నా ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ మెసేజ్ బాబే వస్తాడా, లేకపోతే మన ఓల్డ్ వింటేజ్ మహేష్ బాబుని చూస్తాము? కింద కామెంట్ అయితే చేసేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్ గా సబ్స్క్రైబ్